ఫ్రెండ్స్, మీ ఇంటర్మీడియేట్ మార్క్స్ కార్డ్ పోయిందా? చాలా ఈజీగా మీ మొబైల్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకోసం వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆ లింక్‌ని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇంటర్ఫేస్‌తో రావడం జరుగుతుంది. పైన లాగిన్ ఆర్ రిజిస్టర్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటది. వాటిని క్లిక్ చేసుకోండి. వాటిని క్లిక్ చేసుకోగానే మీ మొబైల్ నంబర్ అడుగుతుంది. మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోండి. మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేసుకోగానే కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటది. కంటిన్యూ అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరిచ్చిన మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ‌లో ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటది. వెరిఫై అనే ఆప్షన్‌ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీ ఆధార్ నంబర్ అడుగుతుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసుకోండి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది. కావున ఖచ్చితంగా అయితే మీ ఆధార్ కార్డ్‌కి సంబంధించి ఏ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అయితే ఉందో ఆ నంబర్‌కి అయితే ఓటీపీ వస్తుంది కాబట్టి ఆ నంబర్ కూడా ఉండాలి. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి వెరిఫై అని చెప్పి ఆప్షన్ అయితే వస్తది. వాటిని క్లిక్ చేసుకోండి. ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఓటీపీ కూడా వస్తుంది. ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేసుకొని వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ మీ ఫుల్ నేమ్ అడుగుతుంది. ఫుల్ నేమ్ ఎంటర్ చేసుకోండి. మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి. మేలా ఫీమేలా మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత సబ్మిట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటది. సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ సెక్యూరిటీ పిన్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఈ సెక్యూరిటీ పిన్ కూడా 1 2 3 4 5 6 ఇలా కాకున్నట్టు లేదా 11 22 33 ఇలా కాకున్నట్టు కొద్దిగా డిఫికల్ట్ అయితే క్రియేట్ చేసుకోండి. సెక్యూరిటీ పిన్ అయితే ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ కంప్లీట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. కంప్లీట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమంటుంది. సో మీకు నచ్చిన పేరుతో యూజర్ నేమ్ అయితే క్రియేట్ చేసుకోండి. నేనైతే జీటీఎం ఆర్ఏజే 9618 అని చెప్పి యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నాను. సబ్మిట్ అని చెప్పి ఆప్షన్ అయితే వస్తుంది. సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఓకే అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఓకే అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పైన మీకు 3 లైన్స్ కనిపిస్తాయి. ఈ 3 లైన్స్ క్లిక్ చేసుకోండి. ఇందులో సెర్చ్ డాక్యుమెంట్స్ అని చెప్పి ఆప్షన్ అయితే కనిపిస్తది. సెర్చ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసినట్టయితే ఆంధ్రప్రదేశ్‌ని క్లిక్ చేసుకోండి. లేదా తెలంగాణలో ఇంటర్మీడియేట్ కంప్లీట్ చేసినట్టయితే తెలంగాణ క్లిక్ చేసుకోండి. సో నాది ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ సెర్చ్ డాక్యుమెంట్స్‌లో అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అని చెప్పి సెర్చ్ చేసుకోండి. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ సెర్చ్ చేయగానే స్టార్టింగ్ ఈ విధంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. సో వీటిని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ క్లాస్ 12థ్ మార్క్ షీట్ అని చెప్పేసి వీటిని క్లిక్ చేసుకోండి. వీటిని క్లిక్ చేసుకోగానే ఇక్కడ మీ పేరు అయితే కనిపిస్తుంది. మీ ఆధార్‌లో ఏ విధంగా పేరైతే ఉంటుందో ఆ పేరు కనిపిస్తుంది. నెక్స్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ అయితే ఎంటర్ చేసుకోండి. దాంతో పాటు మీరు ఇంటర్మీడియేట్ ఏ ఇయర్‌లో కంప్లీట్ చేశారో ఇయర్‌ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 2006 నుంచి 2024 వరకు మాత్రమే మార్క్స్ కార్డ్స్ అయితే డౌన్‌లోడ్ అవుతున్నాయి. ఒకవేళ మీరు 2005 గాని అంతకన్నా బిలో అయితే ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ బట్టి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ గెట్ డాక్యుమెంట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటది. గెట్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ మీకు క్లాస్ 12థ్ మార్క్ షీట్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి. నేను ఇదివరకే చాలా మార్క్స్ కార్డ్స్ కావచ్చు, ఇంకా ఆధార్ కార్డు, పాన్ కార్డ్ మొత్తం డౌన్‌లోడ్ చేసుకొని ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ క్లాస్ 12థ్ మార్క్ షీట్ అని చెప్పి ఉంటుంది చూడండి. సో పక్కన డౌన్‌లోడ్ సింబల్ అయితే ఉంటుంది. ఆ డౌన్‌లోడ్ అనే సింబల్‌ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ పీడీఎఫ్‌ని సెలెక్ట్ చేసుకోండి. పీడీఎఫ్‌ని సెలెక్ట్ చేసుకోగానే మీ ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన మార్క్స్ కార్డ్ డౌన్‌లోడ్ అయిపోతుంది. వాటిని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు మార్క్స్ కార్డ్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. ఇంకా ఒకవేళ మీరు డిగ్రీకి సంబంధించి మార్క్స్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకున్నా, లేదా బీటెక్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, ఇలా ఏదైనా మార్క్స్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. అన్న డిగ్రీ మార్క్స్ కార్డ్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేయాలో ఒక వీడియో చేయండి అని చెప్పేసి, డిప్లొమా మార్క్స్ కార్డ్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పి ఒక వీడియో చేయమని చెప్పారనుకోండి, నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. లేదంటే నాకైతే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి వీడియో క్రింద డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. కేబీఆర్ గౌతమ్ అనే ఇన్‌స్టాగ్రామ్‌ని ఫాలో అవ్వండి. ఫాలో అయిపోయి నాకు మెసేజ్ చేశారనుకో, అన్న నాకు డిప్లొమా మార్క్స్ కార్డ్ డౌన్‌లోడ్ చేసి ఇవ్వండి అని చెప్పేసి, మీ హాల్ టికెట్ నంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించారనుకోండి, మార్క్స్ కార్డ్ డౌన్‌లోడ్ చేసి, ఆ మార్క్స్ కార్డ్ ఏ విధంగా డౌన్‌లోడ్ చేయాలో ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసి మన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. కావున మీకైనా మార్క్స్ కార్డ్ కావాలనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. లేదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేశారనుకోండి, ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారనుకోండి, మార్క్స్ కార్డ్ డౌన్‌లోడ్ చేసి మీకైతే పీడీఎఫ్ రూపంలో సెండ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్‌ని క్లిక్ చేసి మన ఛానెల్ అప్‌లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.